హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్ణాటక స్టైల్ చికెన్ పులావ్ చేయబోతున్నామండి. కేజీ చికెన్‌తో పక్కా కొలతలతో ఈ వీడియోలో చేసి చూపిస్తా ఉండాను. ఈ పులావ్ అనేది టేస్ట్ భలే ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చికెన్ ముక్క గాని, రైస్ గాని భలే రుచిగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత మళ్ళీ ఇంక ఏ బిర్యానీ గాని, పులావ్ గాని తినబుద్దవ్వదు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కేజీ చికెన్‌ని ఉప్పు, పసుపు ఏసి శుభ్రంగా కడుక్కునేయాలి. నేను ఆల్రెడీ కడిగేసిన తర్వాతనే చూపిస్తా ఉండాను. నేను లెగ్ పీస్‌లు అలానే పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేపించుకున్నానండి బిర్యానీకి. మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన పీసులతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఉప్పు, అలానే ఒక పావు టీ స్పూను పసుపు, అలానే ఒక 2 స్పూన్లు మిరప్పొడి, ఒక పావు టీ స్పూను ఏంచిన జీలకర్ర పొడి, అలానే ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి, ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిలన్నిటిని ఇలా చక్కగా కలుపుకునేయాలి. మీకు నచ్చితే ఇందులో నిమ్మకాయైనా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. పెరుగు వేస్తా ఉండాను. అంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టేసి టైం ఉంటే ఒక గంటైనా లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని నానబెట్టుకునేయాలి. అప్పుడే మనకి ముక్క బాగా ఉంటుందండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతా ఉండాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్‌లోకి ఒక 2 గ్లాసుల రైస్ తీసుకునేద్దాము. నేను నార్మల్ రైస్‌తోనే చేస్తా ఉండాను. పులావ్ అయితే నార్మల్ రైస్‌తోనే బావుంటుంది. వీటిల్ని శుభ్రంగా కడుక్కునేయాలి. ఇదొచ్చేసి హాఫ్ కిలో ఉంటుందండి. కేజీ చికెన్‌కి హాఫ్ కిలో రైస్ అయితే వేసుకుంటా ఉండాను. ఒకవేళ మీరు ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఒక కట్ట పుదీనా, ఒక అరకట్ట కొత్తిమీరని ఇలా శుభ్రంగా ఒలుచుకునేసి కడుక్కునేయాలి. మనకి ఈ రైస్‌కి పుదీనా ఎక్కువ పడుతుంది. ఇలా కడిగిన వాటిల్ని మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. పుదీనా అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. అలానే కొత్తిమీర కాడలతో కూడా వేసుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక కొంచెము కరివేపాకు వేస్తా ఉన్నానండి నేను. ఇది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బెర, ఒక 8 దాకా పచ్చిమిరపకాయలు తుంచి వేసుకునేద్దాము. ఈ బిర్యానీకి ఇదే అండి కారము. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక 5 ఏసుకోండి. కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను సోంపు వేసుకునేసి, ఒక 5, 6 ఐస్ క్యూబులు కూడా వేసుకునేద్దాము. దీన్ని ఇప్పుడే మిక్సీ పట్టకుండా తర్వాత పట్టుకునేద్దామండి. ఇప్పుడు పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఇందులోకి ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి ఒకవేళ నచ్చకపోతే మొత్తం ఆయిల్‌తోనే చేసుకోండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకునేసి ఉల్లిపాయనంతా మీడియం ఫ్లేమ్‌లో ఈ మాదిరిగా వచ్చేంత వరకు వేపుకోవాలి. అంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేపుకునేసి, ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకునేద్దాము. కొద్దిగా చెక్క, 4, 5 లవంగాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, బ్లాక్ ఇలాయచి, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఫ్లవరు, 3 లవంగాలు, కొద్దిగా జాజికాయి, జాపత్రి ఇవంతా వేసుకునేసి చక్కగా వేపుకోవాలి. ఒక కేజీ బిర్యానీకి బిర్యానీ స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. టమోటా వేసిన తర్వాత కూడా ఇలా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకునేసి ఒకసారి దీన్నంతా ఇలా బాగా కలిపేయాలి. చికెన్ ముక్కలకి ఈ టమోటాలు ఇవంతా ఇలా బాగా పట్టించేలాగా కలిపేసి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనియ్యాలండి. మూత అనేది ఇలా గ్యాప్ ఇచ్చినట్టుగా పెట్టేయాలి. మధ్యలో చూసుకుంటూ ఒకసారి కలిపి, మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా ఒకసారి చక్కగా కలుపుకునేద్దాము. మనకి నూనె అనేది ఇలా పైకి తేలుతున్నట్టుగా ఉంది గదా! ఇప్పుడు చికెన్ ముక్క అనేది కొంచెం సాఫ్ట్‌గా అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా పేస్ట్‌నంతా వేసుకోవాలి. చికెన్ వేసి కొంచెం ఉడికిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి మనం పుదీనాను. ముందే పట్టి పెట్టినామంటే కలర్ అనేది మారుతుంది. అప్పటికప్పుడు పట్టి వేసుకోవాలి. ఇలా పుదీనా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసి, ఈ ఫ్లేవర్‌లో చికెన్ ముక్క ఉడికేదానికి ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దామండి. నీళ్లు వేసుకునేసి మధ్య మధ్యలో చూసుకుంటూ చికెన్‌ని ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టకుండా. ఇప్పుడంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకునేద్దాము. రైస్ వేసే స్కిప్ అనేది మిస్ అయిందండి. కాబట్టి నేను వేసిన తర్వాత చూపిస్తా ఉండాను. రైస్ వేసి అంతా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకునేద్దాము. మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 4 గ్లాసులు నీళ్లయితే పడుతుందండి. మనం నార్మల్ రైస్ గాబట్టి 4 గ్లాసులు, అదే బాస్మతి రైస్ అయితే 3 గ్లాసులు గానీ, 3:30 గానీ వేసుకోవచ్చు.
ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాము. ఇంకొక అర గ్లాస్ వేసుకునేద్దాము. ఆల్రెడీ చికెన్ ఉడికేప్పుడు అర గ్లాస్ వేసుకున్నాం గదా! అవి గూడా కౌంట్ చేసుకునేసి మొత్తం 4 గ్లాసులు నీళ్ళండి. నీళ్ళు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఉప్పు వేద్దాము. ఇప్పుడు మనం ఉప్పే వేయలేదు ఇందులో. చికెన్ కలిపేప్పుడు వేసింది తప్ప. ఉప్పు వేసిన తర్వాత గూడా అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ కొంచెం తగ్గిందో లేదో అని కూడా చూసి వేసుకునేద్దాము. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలానే ఉడకనియ్యాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టకుండా. ఇలా చేసేదాని వల్ల రైస్ టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా మనకి గ్రీన్ కలర్‌గా ఉంటుంది. కలర్ మారకుండా. ఇలా నీళ్లు కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక విజిల్ రానియ్యాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్‌లో ఆవిరంతా పోయిన తర్వాత దించుకునేద్దాము. చికెన్ పులావ్ ఇలా చేసేదాని వల్ల కలర్ గాని, టేస్ట్ గాని చాలా బావుంటుందండి. మూత తీయంగలోనే గ్రీన్ కలర్‌గా కనిపిస్తది చూడండి పులావ్ అనేది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. మనం బిర్యానీలో అలానే ఆకులు వేస్తే పిల్లలు తీసివేస్తారు గదా! ఇలా రుబ్బి వేసినామంటే వాళ్ళకి తీసే ఛాన్సే ఉండదు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇది కర్ణాటక సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనకి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు. అంటే పెరుగు చట్నీ అలాంటిది కూడా ఉట్టిదే బావుంటుంది. ఒకవేళ పెరుగు చట్నీతో తినాలనుకుంటే పెరుగు చట్నీతో అయినా తినేయొచ్చండి. ముక్క గూడా భలే ఉడికిపోయింది సాఫ్ట్‌గా. రైస్ కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. ఇది తిన్న తర్వాత టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు ట్రై చేసి చూడండి.